బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర హై టెన్షన్ కొనసాగుతోంది. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగ్గా పోలీసులు వారిని అరెస్టు చేశారు. కేటీఆర్ సహా నేతలందరినీ వాహనాల్లో తరలిస్తున్నారు. అయితే హరీష్ రావు మాత్రం నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. అయితే ఇప్పటికీ హరీష్ రావు అక్కడ ఆందోళన చేస్తున్న తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాసేపటి క్రితమే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్ కు తరలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా నడుస్తోంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, స్పీకర్ ను ఉద్దేశించూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. స్పీకర్ ను ఏకవచనంతో సంబోధించడం కావచ్చు, లేకపోతే ఈ సభ నీ సొత్తు కాదు అని స్పీకర్ చేసిన స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సభను స్పీకర్ ను అవమానపరిచే విధంగా, స్పీకర్ ను బెదిరించే విధంగా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి జగదీష్ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉదయం నుంచి కూడా ప్రభుత్వం పట్టుబట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సంప్రదింపులు కూడా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిశారు. జగదీష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, స్పీకర్ ను ఏకవచనంతో సంబోధించలేదు, స్పీకర్ ను అవమానపరిచే ఉద్దేశం కూడా లేదు. ఒకవేళ అలా తప్పుగా భావిస్తే ఖచ్చితంగా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేయడంతో పాటు ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి కూడా తీసుకుంటారని చెప్పి హరీష్ రావు స్పీకర్ ను కోరడం జరిగింది. కానీ సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ అధికార పక్ష ఎమ్మెల్యేలందరి చేత మాట్లాడించడం, తర్వాత మంత్రులు కూడా మాట్లాడారు. జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ప్రభుత్వం తప్పుపట్టింది. జగదీశ్వర్ రెడ్డిని సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మంత్రులకు, సీతక్క లాంటి మంత్రులు కూడా కోరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ చివరికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు కావచ్చు, ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేద్దాం. ముందుగా అయితే ఆయన ఈ బడ్జెట్ సెషన్ వరకు సస్పెండ్ చేయాలని చెప్పి శ్రీధర్ బాబు తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. ఈ బడ్జెట్ సెషన్ వరకు జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దీనిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ ను అవమానించే ఉద్దేశం జగదీశ్వర్ రెడ్డికి లేదు, సభను ఏ విధంగా అగౌరవపరచలేదు. ఆయన కేవలం రాజకీయ ఉద్దేశంతోనే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను, 6 గ్యారెంటీల అమలును ప్రశ్నించేందువల్లే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఇది అన్యాయం అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వ వైఖరి నిరసనగా వాళ్ళంతా కూడా కాసేపటి వరకు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన తెలిపారు, ధర్నా చేశారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్ కు తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వ వైఖరికి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తీసుకున్న ప్రభుత్వ వైఖరి నిరసనగా రేపంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించింది. రేపు ప్రభుత్వ దిష్టిబొమ్మలన్నీ కూడా దగ్ధం చేయాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది, ఎందుకంటే ఇంకా సభ నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం సభ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఈ యొక్క జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే సస్పెన్షన్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కావచ్చు, రేపు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఎలా అర్థం చేసుకోవాలి? సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కావచ్చు, ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు అరెస్టు చేసి తరలించడం కావచ్చు, ఈ పరిణామాలన్నింటికి సంబంధించి సామాన్య ప్రజల నుంచి కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కావచ్చు, మరి ముఖ్యంగా మేధావి వర్గం రియాక్ట్ అవుతూ ఉందా? అంటే బర్లా మనం చూస్తున్నాం సభలో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే సస్పెన్షన్ గురయ్యారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కావచ్చు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, చాలా స్పష్టంగా చెప్పారు. సభలో ఏం జరుగుతుందో మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. సభను ఎవరు తప్పుదో పట్టిస్తున్నారు, సభను స్పీకర్ ను ఎవరు అవమానపరుస్తున్నారు, ఎవరు బుల్డోజ్ చేస్తున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఇటు సస్పెన్షన్ గురైన జగదీశ్వర్ రెడ్డి కామెంట్ చేసినట్టు జరిగింది, అటు మంత్రులు కూడా కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ ను అవమానించడమే, ఎందుకంటే
శాసనసభ వ్యవహారాలను చూసినట్లయితే ఏకవచనంతో సంపాదిస్తే ఖచ్చితంగా స్పీకర్ను అవమానించడమే. దాంతోపాటు ఈ సభ నీ సొత్తు కాదు అన్న వాక్యాన్ని జగదీశ్వర్ రెడ్డి ఉపయోగించారు కాబట్టి దీనిపైనే పెద్ద ఎత్తున స్పీకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతోపాటు అధికార పక్షం కూడా దీనిపై వ్యతిరేకతను వ్యక్తం చేసింది, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. జగదీశ్వర్ రెడ్డి ఖచ్చితంగా స్పీకర్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి బీఆర్ఎస్ సభ్యులంతా కూడా అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. అదే కోవలో జగదీశ్వర్ రెడ్డి కూడా స్పీకర్ను అవమానించే కోణంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏకవచనంతో వ్యాఖ్యానించడం కావచ్చు, సభ నీ సొత్తు కావచ్చు, ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సభకున్న అధికారాలను ఉపయోగించి జగదీశ్వర్ రెడ్డి ఈ సెషన్ వరకు సస్పెండ్ చేశారు. అయితే ఇంతటితో వదిలే ప్రసక్తి లేదని చెప్పి అధికార పక్షం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, స్పీకర్ను అవమానించిన తీరు కావచ్చు, దీనిపై ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తే గనక ఎథిక్స్ కమిటీ దీనిపై విచారణ జరిపి ఒకవేళ మంత్రులందరూ కూడా డిమాండ్ చేసినట్టు జగదీశ్వర్ రెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా గమనించిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతోంది. కక్షపూరితంగానే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారని చెప్పి ఆ తర్వాత ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కూడా ఓ కుట్ర జరుగుతోందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి స్పీకర్ అంటే ఎనలేని గౌరవం ఉంది, సభా మర్యాదలను తప్పకుండా తాము పాటిస్తున్నామని చెప్పి స్పీకర్ను తాము అవమానించలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. మొత్తానికి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కొంత కలకలం రేపుతుంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేయబోతున్నారు, నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయబోతున్నారు. కాబట్టి ప్రజల నుంచి ఎట్లా రెస్పాండ్ వస్తుంది, ఎందుకంటే సభ లైవ్ అంతా కూడా ఉదయం ఏం జరిగింది, తర్వాత సభ ప్రారంభమైన తర్వాత ఏం జరిగింది ప్రజలు గమనిస్తున్నారు, రాజకీయ పార్టీలు రాజకీయ విశ్లేషకులంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సంఘటన పైన అంటే జగదీశ్వర్ రెడ్డి సభ నుంచి ఈ సెషన్ వరకు సస్పెండ్ చేయడం పట్ల రాజకీయ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఇంకా ముఖ్యమంత్రి దీనిపై స్పందించాల్సింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దీనిపై ఎట్లా స్పందిస్తారు, సస్పెన్షన్ పై ఎట్లా స్పందిస్తారు, ఇటువంటి అంశాలను కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం కనుక జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత సామాన్యుల్లో కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంటే గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిణామాలు ఎదురయ్యాయా, ఒకవేళ ఎదురైతే ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా బలరాం, మనం గతంలో చూసాం, గత సెషన్ లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసాం మనం గవర్నర్ ప్రసంగం సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యే సంపత్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారని చెప్పిన కారణంతో వాళ్ళిద్దరిని పూర్తి స్థాయి వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసిన పరిస్థితిని మనం చూసాం. వాళ్ళిద్దరూ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు కోర్టు కూడా వెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో స్పీకర్ కు చైర్కు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సభ జరుగుతున్నప్పుడు కొన్ని విశేషమైన అధికారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ రోజు కూడా లెజిస్లేచర్ అఫైర్స్ రూల్స్ నిబంధనల ప్రకారమే ఈ చర్యలకు పాల్పడ్డామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అయితే అవడానికి మంత్రులు సీతక్క లాంటి మంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలు కావచ్చు, పూర్తి స్థాయిలో డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూసాం. జగదీశ్వర్ రెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కాంగ్రెస్ సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, సంపత్ కావచ్చు, వీళ్ళిద్దరి శాసన సభ్యత్వాలను రద్దు చేసిందన్న ఉదాహరణలు కూడా మంత్రులు సభలో ప్రస్తావించిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోకుండా శ్రీబాబు గాను, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు, తాము తొందరపాటు పడట్లేదు, అసలు సభలో ఏం జరిగింది, జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ని ఏ విధంగా అవమానించాడు, సభను ఏ విధంగా అవమానించాడు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తే ఎథిక్స్ కమిటీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి బట్టి కావచ్చు, శ్రీబాబు కావచ్చు చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తాత్కాలిక చర్యల్లో భాగంగా మాత్రం జగదీశ్వర్ రెడ్డిని ఈ సెషన్ వరకు సస్పెండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. మొత్తంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర హై టెన్షన్ నెలకొంది. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగ్గా పోలీసులు వారిని అరెస్టు చేశారు.